హోదా ఉద్యమంలో ఇప్పుడు లీడ్ రోల్ జనసేనానిదే. ఆయన ముందుండి యువతను నడిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా యువతకు పూర్తి మద్దతు ప్రకటించారు. ట్విట్టర్లతో ఎప్పటికప్పుడు కమెంట్లు చేస్తూ హోదా పోరాటాన్ని మరింతగా రగిలిస్తున్నారు జనసేన అధినేత. బహిరంగ సభలతో ఇన్నాళ్లు కేంద్రాన్ని నిలదీసిన ఆయన ఇప్పుడు ట్విట్టర్లు, పాటలతో ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. జల్లికట్టు ఉద్యమంతో హోదా పోరాటం మళ్లీ మొదలైన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విడుదల చేసిన దేశ్ బచావో ఆల్బం యువతలో కొత్త ఉత్సాహాన్నిస్తోంది. ప్రస్తుత కులమత అవకాశవాద రాజకీయాలకు వ్యతిరేకంగా జనసేన అధినేత 4 పాటలను విడుదల చేశారు. తన సినిమాల్లోని పాటలను రీమిక్స్ చేసి జనసేన వెబ్ ఛానల్లో పెట్టారు. మొదటి సాంగ్ తమ్ముడు సినిమా, రెండో పాట జానీ, మూడో పాట ఖుషి, నాలుగో పాట గుడుంబ శంకర్ నుంచి తీసుకుని రీమిక్స్ చేశారు. తమ్ముడు సినిమాలో ట్రావెలింగ్ సోల్జర్ పాటను కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ డైలాగులతో కలిపి తొలి సాంగ్ ను రీమిక్స్ చేశారు. 3 నిమిషాల 11 సెకండ్ల పాటు దీన్ని రెడీ చేశారు. దేశ్ బచావో స్లోగన్తో పవన్ కళ్యాణ్ హోదా కోసం పిడికిలు బిగించిన ఫోటోతో బ్యానర్ ను తయారు చేశారు. దాని బ్యాక్గ్రౌండ్ లోనే 3 నిమిషాల 11 సెకండ్ల పాటను రూపొందించారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతని, భారత్ మాతాకి జై అన్న పవన్ నినాదాలు ఇందులో ఉన్నాయి. ప్యాకేజీ ప్రకటన తర్వాత 2 పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టారన్న జనసేనాని డైలాగులు ఇందులో ఉన్నాయి. ఉత్తర భారతీయులకి మాతృదేశంపై ఎంత భక్తుందో, భారత రాజ్యాంగానికి వారికెంత గౌరవం ఉందో మనకి కూడా అంతే గౌరవం ఉంది. అందుకే ఢిల్లీ రాజవీధులకు వినిపించేలా భారత్ మాతాకి జై కొడదామంటూ నినదించిన పవన్ స్పీచ్ ను తొలి పాటలో పెట్టారు. ఉత్తర భారతీయులకి ఎంత మాతృదేశం మీద భక్తి ఉందో, భారత రాజ్యాంగానికి వారికి ఎంత గౌరవం ఉందో మనకి కూడా అంతే గౌరవం ఉంది. అందుకని ఒకసారి ఢిల్లీ రాజవీధులకు వినిపించేలా మాతృభూమికి చేయకూడదు. వెంకయ్య నాయుడు రాజ్యసభలో ప్రత్యేక హోదాకు డిమాండ్ చేస్తున్న డైలాగులతో రెండో పాటను పెట్టారు. జానీలోని నారాజు గాకురమా అన్నయ్య పాటతో దీన్ని రీమిక్స్ చేశారు. ఇందులోనూ పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో జై హింద్ అన్న డైలాగులు పెట్టారు. వేముల రోహిత్ ఆత్మహత్యపై మీడియాలో వచ్చిన వార్తల ఆడియోలను మిక్స్ చేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో జరిగిన విద్యార్థుల పోరాటాల స్లోగన్స్ ను పెట్టారు. జేఎన్యూలో ఆజాదీ అంటూ కన్నయ్య కుమార్ చేసిన నినాదాలు ఇందులో ఉన్నాయి. దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ పై విద్యార్థులపై దాడి చేయడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. గోద్రా అల్లర్ల నేపథ్యంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో జానీ సినిమాలో ఈ పాటను పెట్టామని ట్విట్టర్లో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. తెలంగాణ దళిత కవి మాస్టర్ జీ ఈ పాటకు సాహిత్యాన్ని రాశారని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. దేశ్ బచావోలో 3వ పాటను ఖుషి సినిమాలో సాంగ్ తో రీమిక్స్ చేశారు. ఇది కూడా 3 నిమిషాల నిడివితోనే ఉంది. జాతి నిర్మాణంలో చురుగ్గా పాల్గొవాలంటూ ఈ పాటలో యువతకు పిలుపు ఉందని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. పాట నేపథ్యాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. స్వార్థ రాజకీయ నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. జాతీయ ఉద్యమంలో పాల్గొన్న నిస్వార్థ నాయకుల అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు జనసేనాని. రాబోయే తరాలకు యువత స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరారు పవన్ కళ్యాణ్.
సినిమాలో లేలే పాటను రీమిక్స్ చేసి దేశ్ బచావో ఆల్బంలో 4వ సాంగ్గా పెట్టారు. ఈ సాంగ్లో ఎక్కడా పవన్ డైలాగులు లేవు. కేవలం గుడుంబ శంకర్లో పాటని కొంచెం రీమిక్స్ చేశారు. చిన్న వయసులోనే డీజేగా పేరొందిన పృథ్వీ ఈ ఆల్బమ్ను రూపొందించారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా పోస్ట్ చేశారు. ప్రత్యేక హోదాకు టాలీవుడ్ హీరోల మద్దతు. వివరాలు బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి టీవీ 9.